మహాభారతం గురించి ఈ వీడియోలో సంక్షిప్తంగా వినండి. శ్రీ మహాభారతంలో శ్లోకములు మనకు గల అన్ని పురాణములలో ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా. మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా? మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములు కూడా 18. ఇప్పుడు వాటి పేర్లు, వానిలో గల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం. ఆది పర్వం 9984 శ్లోకములు, సభాపర్వం 4311 శ్లోకములు, అరణ్య పర్వం 13664 శ్లోకములు, విరాట పర్వం 3500 శ్లోకములు, ఉద్యోగ పర్వం 6998 శ్లోకములు, భీష్మ పర్వం 5884 శ్లోకములు, ద్రోణ పర్వం 10919 శ్లోకములు, కర్ణ పర్వం 4900 శ్లోకములు, శల్య పర్వం 3220 శ్లోకములు, సౌప్తిక పర్వం 2870 శ్లోకములు, శ్రీ పర్వం 1775 శ్లోకములు, శాంతి పర్వం 14525 శ్లోకములు, అనుశాసనిక పర్వం 12000 శ్లోకములు, అశ్వమేధ పర్వం 4420 శ్లోకములు, ఆశ్రమవాస పర్వం 1106 శ్లోకములు, మౌసల పర్వం 300 శ్లోకములు, మహాప్రస్థాన పర్వం 120 శ్లోకములు, స్వర్గారోహణ పర్వం 200 శ్లోకములు. అన్నీ కలిపితే మనకు మహాభారతంలో మొత్తం 1,696 శ్లోకములు ఉన్నవి. శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది? మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మొదటి పర్వం ఆది పర్వం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత వీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడచూపే స్పర్ధలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆది పర్వం వివరిస్తుంది. సభాపర్వం. పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యావసానంగా తలెత్తిన పరిణామాలు ఈ సభాపర్వంలోని ప్రధాన అంశాలు. 3. అరణ్య పర్వం. దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితో పాటు నలదమయంతుల కథ, సావిత్రి సత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఈ అరణ్య పర్వంలో ఉంటాయి. 4. విరాట పర్వం. విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయటం, దుష్టుడైన కీచకుని వధ,
పాండవులు అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకు చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర అభిమన్యుల పరిణయం ఉంటుంది. 5. ఉద్యోగ పర్వం. ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధ సన్నద్ధులను గావించే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్యాంశాలు. 6. కర్ణపర్వం. కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకొలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం ఇందులోని ప్రధాన అంశాలు. 7. భీష్మ పర్వం. మహాభారతంలో 6వది భీష్మ పర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఈ పర్వంలోనే. 10 రోజుల యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడి మానవాతీత సాహసాలను గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకొని అంపశయ్య మీదనే విశ్రమించటం ఉంటాయి. 8. ద్రోణ పర్వం. ద్రోణాచార్యుల సాహస కృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హత అనే మాట ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు ద్రోణ పర్వంలో ఉంటాయి. 9. శల్యపర్వం. మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమ దుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించడం ముఖ్యాంశాలు. 10. సౌప్తిక పర్వం. ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలోని ప్రధాన అంశాలు. 11. శ్రీపర్వం. వీరమరణం పొందిన కురు పాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్ళకు కడుతుంది. 12, 13 పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. 14. అశ్వమేధిక పర్వం. శ్రీకృష్ణుడు ద్వారకాకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించడం ఇందులోని కొసమెరుపు. 15. ఆశ్రమవాసిక పర్వం. కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తు అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు. 16. మౌసల పర్వం. యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17. మహాప్రస్థానిక పర్వం. పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18. స్వర్గారోహణ పర్వం. భీమార్జున,
నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం. ఇవి మహాభారతంలోని 18 పర్వములు.